నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని కోరుతామని వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయం. చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. తూపిలపాలెం బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు. వాకాడు మండలంలోని తూపిలపాలెం బీచ్ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్. చిల్లకూరులో ఘనంగా రొట్టెల పండుగ. దర్గా వద్ద వివిధ రకాల రొట్టెలు వదిలిన తీసుకున్న భక్తులు, దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు, పాల్గొన్న పార్టీ నాయకులు తదితరులు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హింసపై ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని, రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వినుకొండలో ఆయన పర్యటించి ఇటీవల హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని తెలుసుకున్న వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. జై జగన్ అంటూ కార్యకర్తలు నిందించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పార్టీ శ్రేణులను అదుపు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని రషీద్ తల్లిదండ్రులతో ఆయన అన్నారు. ముందుగా రషీద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. న్యాయవాదిని పెట్టి న్యాయస్థానంలో న్యాయం జరిగేలా చూస్తానని జగన్ తెలిపారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న హింసపై ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలిపారు. ఆటవిక పాలనపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్లు కోరామని, వారి నుంచి అనుమతి రాగానే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వివరించి రాష్ట్రపతి పాలించాల్సిన అవసరం నివేదిస్తామని జగన్ తెలిపారు. 36 murders have taken place, according to whatever the latest report is, and more than 300 odd attempt to murder cases, more than 1059 arson cases, more than 590 properties destroyed, and this is what this government is currently doing. So my message to this government is, today a situation is so bad in the state that these people think that they are supporting the Telangana Party cadre. In fact, the worst part is these people themselves have come up with a red book. Chandrababu Naidu's son himself has literally showcased a red book, which has got names of all the officers, names of all the people whom these people want to go on vengeance with. And literally this book, with Lokesh holding that book, was actually put on hoardings, literally sending a message to the police that this is what we are going to do, you people should remain silent. This is exactly what is happening, and it's become so worse that now the system is no longer in police control. Everybody is now exploiting the current situation and trying to kill people, trying to take their personal vengeance at every level, from village level to state level, every level. That is the reason why why law and order is deteriorated. You no longer have control over police here. Police are no longer literally neutral here. And so slowly a situation has come in place where police are not even taking any cases on any attempts done on anybody. This is the situation. Slowly you get to a stage where law and order totally collapses. You call for president rule? I would. In fact, I would demand for that. In
In fact, that is the reason why I would definitely ask for him. And these kind of things would have to stop him. ఈయన వెంట మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు ఉన్నారు. వినుకొండలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదన్నదే చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మృతుడు హంతకుడు ఇద్దరూ వైకాపా వాళ్లేనన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా గంజాయిని పెంచి పోషించడం వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యను పార్టీలకు ముడిపెట్టడం సరికాదని ఆయన వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు, సమర్థవంతంగా శాంతి భద్రతలు ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈరోజు వినుకొండలో తొలి ఏకాదశి పండుగ రోజు ఒక దారుణమైనటువంటి హత్య జరగటం చాలా చాలా బాధాకరం. దీనికి కారణం ఈరోజు హత్య చేసినటువంటి జిలాని, అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్ లో తిరిగినటువంటి వాళ్ళు, అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు. హత్య చేసిన ఆయన, అలాగే హత్య గావించబడ్డ ఆయన ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలానీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. వీళ్ళిద్దరి మధ్య కేసులు నమోదైంది. అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలను మీరు శవ రాజకీయాలు ఏ విధంగా చేస్తారు? మీరు వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలకు ఏ విధంగా చుడతారు? సిగ్గుందా మీకు? వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలు చుట్టడం చాలా దుర్మార్గం. ప్రజల అమాయకులు అనుకోవద్దు. ఈరోజు ఈ శవ రాజకీయాలు ఇప్పుడైనా మానుకోండి. ప్రజలు చిత్తుగా ఓడించిన తర్వాతైనా మీకు బుద్ధి రాకపోవడం చాలా బాధాకరం. గతంలో బాబాయ్ హత్యని మీరు ఎట్లయితే దుష్ప్రచారం చేశారో, ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు హత్య చేసినా అది తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటం, శవ రాజకీయాలు చేయటం, ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా నేను. ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోండి. తిరుపతి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్నాయని, తూపిలపాలెం బీచ్ పర్యాటక అభివృద్ధి కోసం స్థల పరిశీలన చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వాకాడు మండలంలోని తూపిలపాలెం బీచ్ ప్రాంతాన్ని ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. వాకాడు మండలంలోని తూపిలపాలెం బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రిసార్ట్ ఏర్పాటు, అలాగే వాటర్ సోర్స్ వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులతో కలిసి పరిశీలించారు. పర్యాటక శాఖ ప్రతిపాదనల మేరకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ మరియు పర్యాటక అధికారులతో ఆయన చర్చించారు. చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కిరణ్ కుమార్ కు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. తూపిలపాలెం బీచ్ను అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. కలెక్టర్ వెంట టూరిజం ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలంలో ఆయన పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. చిట్టమూరు మండలంలోని ఈశ్వరవాక గ్రామంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పర్యటించారు. ఆయనకు స్థానిక పార్టీ నాయకులు, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు, బాణాసంచా వేడుకలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈశ్వరవాక గ్రామంలో పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో 57 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయం, రైతు సేవా కేంద్ర భవనాలను సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం అరవపాలెం పంచాయతీ అయ్యవారి కండ్రిగా ఆలేటిపాడు గ్రామాల మీదుగా 5,15,00,000 రూపాయల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్, సచివాలయ భవనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇంతటి ఆధారాభిమానాలు చూపుతున్న ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని ఆయన వివరించారు. చిట్టమూరు మండలంలో రైతు సేవా కేంద్రం 27,50,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక రైతు సేవా కేంద్రాన్ని, అలాగే గ్రామ సచివాలయం దాదాపు 30 లక్షలు విలువ చేసే గ్రామ సచివాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించాం. అందరూ కూడా పనికి మీకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈ రైతు సేవా కేంద్రం కానీ, గ్రామ సచివాలయం కానీ ఓపెన్ చేసామని మేము తెలియజేస్తున్నాం. అయితే గతంలో ఈ ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మా కస్తూరే బాధపడుతున్నట్టు నేను కూడా బాధపడుతున్నా. ఎందువల్లంటే ఈ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఎందుకో చంద్రబాబు నాయుడు గారు మా కస్తూరే చెప్పినట్టు ఎంతో మంది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం, ఆరోగ్యం బాగాలేకపోతే. ఎంతో మంది చనిపోతే చంద్రన్న బీమా ఇప్పించాం.
ఎంతో మంది పొదుపు లక్ష్మి వాళ్ళకి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరులో హెడ్ కానిస్టేబుల్ పై దాడి కేసులో నిందితుడితో పాటు ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు వినయ్ను అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరులోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ యువకుడు పోలీసులను చూసి తెలియని ఆవేశంతో దాడి చేస్తుంటాడని విచారణలో తేలిందన్నారు. 2 కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సిఐ పాపారావు తదితరులు ఉన్నారు. మెంటల్లీ బాగానే ఉంటుంది. పేరు చెబుతున్నాడు. తీసుకురాలి దగ్గర పోవడం జరిగింది. అట్ అబౌట్ సుమారుగా 2 గంటల ప్రాంతంలో అక్కడ గుర్తు తెలియని వ్యక్తి అనుకోని విధంగా వచ్చి సడన్గా స్వామిదాస్ అనే హెడ్ కానిస్టేబుల్ గారిని ఒక మంచి పెద్ద నీము అంటే వేప చెట్టు కర్ర దాంతో బాగా షార్ప్గా కొట్టడం జరిగింది. ఆ స్పాట్లో ఆ ఇంజురీకి అతను వెంబడే స్పాట్ పడిపోవడం జరిగింది. అంతే ఇంకా అసలు అతని కరెక్ట్గా మంచి వైటల్ పార్ట్ అది వైటల్ పార్ట్ కాబట్టి పాప స్పాట్లో ఇక్కడ అతను ఇయర్ కూడా సైడ్ ఆల్సో ఫ్రాక్చర్ అయింది. దాన్ని అతని కండిషన్లో కొంచెం బాగా ఇదిగా ఉన్నాడు. అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే మనం మంచి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ జాయిన్ చేసాం. దాంట్లో ఆ టైంలో అక్కడ జరుగుతున్న పబ్లిక్ కూడా ఇమీడియట్గా అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ ఆల్సో అతను పట్టుకోవడం జరిగింది. ప్రజలు కూడా వాళ్ళు విచారిస్తే అతని పేరు లాల్తూ కలిండి అతని పేరు. 25 years, పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. అతను యాక్చువల్గా మంగళవారం ట్యూస్డే కలకత్తాలో బయలుదేరుతాడు. ఎక్కడికంటే వాళ్ళు 4 కలిపి బయలుదేరుతారు. ఎక్కడికి? చెన్నైకి. వీళ్ళు మ్యాషన్ వర్క్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్, ఇదంతా కూలీ వర్క్ చేస్తుంటారు. ఎందుకు దిగాడో మొత్తం మీద ఇక్కడ దిగడం జరిగింది. దానికి రీజన్ అయితే తెలీదు, చెప్పడం కరెక్ట్గా. రిమైనింగ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇది మనకు జరిగింది గురువారం, ఎస్టర్డే గురువారం సాయంత్రం మధ్యాహ్నం కూడా 2 గంటలప్పుడు అతను అక్కడ ఉంటాడు. ఇతను పోవడం జరిగింది. అతను విచారిస్తే మనకి ఏమేమి తెలిసిందంటే అతనికి ఒక రకమైన ఎప్పుడో జరుగుతుంది. పోలీస్ యూనిఫామ్ చూసినప్పటికీ అతనికి పాపం వచ్చేసింది. ఎందుకో సడన్గా అక్కడ అతను ముందు బండి వేసుకొని వస్తున్నారండి, వాడు చూశాడు. కానీ అక్కడ నుంచి అక్కడ బిజినెస్ వాడు చెప్పినందుకు ఉదయం నుంచి అక్కడైతే తిరుగుతున్నానండి. ఇతను సుమారుగా ఇది ఒక 2-3 hours బిఫోర్ కూడా అక్కడైతే తిరుగుతున్నానని చెప్పాడు. ఇతను రావడము ఆ హెడ్ కానిస్టేబుల్ గారు తీసిపోయి ఆడేదో మస్కిటో బ్యాట్ పెట్టాడు. దాని మీద సడన్గా వచ్చి కొట్ట పడిపోయాడు. చాలా గ్రీవియస్ ఇంజరీ జరిగింది. దాని మీద ఇమీడియట్గా అక్కడ స్పందించి అక్కడ ఉన్న కుర్రవాళ్ళు కూడా పట్టుకోటి అతన్ని విచారిస్తే ఈ విధంగా చెప్పాడు. అతని అక్కడున్న పబ్లిక్ని కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. వాడిని కొట్టిన అతను వదలకుండా ఇంటికి వచ్చి అతను పట్టుకొని మా కానిస్టేబుల్ ఆల్సో గట్టిగా పట్టుకొని అతన్ని తీసుకొచ్చి విచారించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత మేము విచారించడంలో ఇతను ఈ విధంగా నెల్లూరు బారా షాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్రాభివృద్ధి రొట్టెను పట్టుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న నాన్న వస్తుంది. నెల్లూరులో బారా షాహిద్ దర్గా దగ్గర స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు 19వ తేదీ. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ భక్తులను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడటం జరిగింది.
అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా 2014 ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో. ఇదే స్వర్ణాల చెరువులో లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడుక్కునేవాళ్ళు, బస్సులు కడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది 2014లో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఒక పవిత్రమైన స్థలం ఇది, దీన్ని ఒక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, ఒక హాల్ కట్టాము, రోడ్లు వేసాము, ఘాట్లు కట్టాము. టీడీపీ కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు వీడి అభివృద్ధి సంక్షేమం వైపు దృష్టి సారించాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సూచించారు. వెంకటగిరిలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అక్రమ కేసులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడితే జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పోరాటానికి సిద్ధమని తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డిప్ప నివాసానికి వెళ్లిన సందర్భంలో పోలీసుల ఎదుట టీడీపీ నాయకులు వైకాపా శ్రేణులపై రాళ్ల దాడులు చేయడం హేయమైన చర్యని ఆయన పేర్కొన్నారు. కోర్టును ఆశ్రయించడం జరిగింది, పే ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఫంక్షన్ హాల్ కడితే అది ఎట్టి పరిస్థితుల్లో కూలదేయాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్లీ కోర్టుకు పోయాం. కోర్టుకు పోవటమే కాదు, ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా, హత్యాయత్నాలు చేసినా మేము కలిసికట్టుగా ఉన్నామని నిరూపిస్తాం, చూపిస్తాం. ఒక పార్టీ నాయకులుగా, అభిమానులుగా, కార్యకర్తలుగా మేమందరం కలిసే ఉన్నాం. ఇలాంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నా. ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని విన్నప్పుడు ఇంటికి వెళ్లి ఇప్పుడే పెచ్చిరాజుతో మాట్లాడొచ్చాను. అధికార పార్టీలో ఉన్న ఎవరైనా సరే మరొకసారి ఇలాంటి ప్రయత్నం చేసినా, బెదిరించినా మొట్టమొదట నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తా, అండగా మేముంటాను మరొకసారి ఆ కుటుంబానికి తెలియజేస్తుందా. వినుకొండలో ఓపెన్ గా అందరూ చూసేటప్పుడే మా కార్యకర్తని చంపేయటం జరిగింది. తెలుగుదేశం ఏమంటది, జిల్లాని మా వాడు కాదు, ఫోటోలన్నీ ఉన్నాయి. మా కార్యకర్త రషీద్ చంపడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు చూస్తా ఉన్నారు. పోయినసారి అనుభవం ఉందని గద్దెనెక్కించారు. ఈసారి ప్రజాతీర్పును మేము గౌరవిస్తున్నాం. మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు, తిరిగి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పారు. పరిపాలన చూడమన్నారు, సంపద సృష్టిస్తా ఉన్నారు. ప్రజల అవసరాలు గుర్తించండి. మేము ఖండించడం కాదు, ప్రభుత్వంలో ఉన్న మీరు పెద్దలుగా దీన్ని నివారించాలి. నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను వచ్చే నెల 15 నుండి రాష్ట్రంలో ప్రారంభిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వ హయాంలో 2,25,000 మంది భోంచేసేవారన్నారు. అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసేసి నాశనం చేసిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఆగస్టు 15న స్టార్ట్ చేస్తున్నాం. గత 2014-19 అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని పేదల, నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, మంచి ప్లేసులు, అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు. కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిద్ది పైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే
గూడూరు పట్టణంలోని పూల తోటలో వాసిలి అంకేశ్వరరావు జ్ఞాపకార్థం రెడ్ సన్స్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల సైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతలు వాసిలి ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ వాసిలి పావని, గిరిజమ్మ, సుకన్య, ప్రసూనమ్మ, రెడ్ సన్స్ అధ్యక్షుడు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి అట్నే చేస్తారు. మీరు కొంచెం వెనక్కి తూర్పు వీధికి చెందినటువంటి వాసిలి అంకేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శీలం నారాయణ మరియు యామిని అనే దివ్యాంగులకు 2 ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. అంకేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి, దివ్యాంగులకు ఏదైనా చేయాలని చెప్పి మా రెడ్ సంస్థని సంప్రదించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు మేము ఇట్లా ట్రైసైకిల్స్ అవసరం ఉన్నాయన్నా, 2 అవసరం ఉన్నాయని చెప్పంగానే వారు స్పందించి వారు మంచి హృదయంతో మా దివ్యాంగులకి సహాయ సహకారాలు అందించారు. మున్ముందు కూడా వారు ఇటువంటి సహాయ సహకారాలు ఎంతోమందికి అందించాలని చెప్పి వారి కుటుంబం ద్వారా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి, వారి కుటుంబానికి కూడా మేము మరోసారి కృతజ్ఞతలు. చిల్లకూరులోని దో షాహిద్ సయ్యద్ అహ్మద్ షా మహమ్మద్ షా దర్గాలో శుక్రవారం సాయంత్రం రొట్టెల పండుగ ఘనంగా జరిగింది. వివిధ రకాల రొట్టెలను వదిలి పట్టుకునేందుకు వీలుగా నిర్వాహకులు తొట్టిలో తాత్కాలికంగా నీటి డ్రమ్ములు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి రావడంతో దర్గా ప్రాంగణం సందడిగా మారింది. పెంచిలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ నాయకులు దర్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దేవకి సురేష్, గిరిజాకుమారి, వెంకట సాయి సాత్విక్, వెంకట సాయి సాధన, రమణమ్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతృత్వంతో 2021 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా, చక్కగా, ఆనందంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఈనాటి దాతలు, కోటపట్టణ వాస్తవులు దేవకి సురేష్ గారు, గిరిజాకుమారి గారు, వెంకట సాయి సాత్విక్, వెంకట సాయి సాధన, రమణమ్మ గారుల దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతమందో దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఇట్లాంటి అదృష్టం
దొరికే రోజు కూడా వస్తుంది అన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఇట్లాంటి దాతృత్వం చేసి పుణ్యాన్ని సంపాదించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా గూడూరులోని సాయినగర్లో కొలువై ఉన్న సాయి మందిరంలో సాయినాథుడిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. మందిరంలో భక్తులు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అంటూ అఖండనామ సప్తాహం పఠించారు. పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శ్రీకంఠి రామోహనరావు దంపతులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎల్లసిరి గోపాల్ రెడ్డి, డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, ధనంజయ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని కోరుతామని వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయం. చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్.
తూపిలపాలెం బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు. వాకాడు మండలంలోని తూపిలపాలెం బీచ్ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్. చిల్లకూరులో ఘనంగా రొట్టెల పండుగ. దర్గా వద్ద వివిధ రకాల రొట్టెలు వదిలిన తీసుకున్న భక్తులు, దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు, పాల్గొన్న పార్టీ నాయకులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.